ఇక క్రికెట్లో యూత్ టాలెంట్ వెలికి తీసేందుకు పాలమూరు జిల్లా క్రికెట్ సంఘం రెడీ అయింది. ఐపీఎల్ తరహా టోర్నీ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. జిల్లా ప్రజా ప్రతినిధులే ఓనర్లుగా టీంలను ఏర్పాటు చేశారు. అయితే వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీ అచ్చం ఐపీఎల్ తరహాలోనే ప్రేక్షకులను అలరించనుంది. మహబూబ్నగర్లో ఐపీఎల్ తరహా క్రికెట్ టోర్నీ స్టార్ట్ అయింది. యూత్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ లీగ్ను నిర్వహిస్తోంది. జిల్లా ప్రజాప్రతినిధులు ఫ్రాంచైజీలుగా వ్యవహరిస్తున్న ఈ టోర్నీలో 13 టీంలు పాల్గొంటున్నాయి. సేమ్ ఐపీఎల్ తరహాలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూరల్ ఏరియాలో సెలక్షన్స్ నిర్వహించి 220 మంది ప్లేయర్స్ ఎంపిక చేశారు. ప్రతి జట్టుకు డ్రెస్ కోడ్ను కేటాయించారు. మ్యాచ్లో 6లు 4లు కొట్టినప్పుడు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు చీర్ గర్ల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ టీం సెలెక్ట్ కావాలంటే అతను రంజీ ట్రోఫీ కానీ స్టేట్ లెవెల్ మ్యాచెస్ ఆడితేనే అతనికి ఛాన్స్ ఉండేది. వాళ్ళు ఈరోజు ఐపీఎల్ పెట్టడం ద్వారా ఎంతోమంది యంగ్స్టర్ క్రికెటర్స్ ఈ ఐపీఎల్ ద్వారానే ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కూడా మేము అదే కాన్సెప్ట్తోన గ్రామీణ క్రీడాకారులకు ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించి 14 కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి ఈ గ్రామీణ క్రీడాకారులు పాల్గొంటే వాళ్ళందరికీ ఇక్కడ ఛాన్స్ దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. వారం రోజుల పాటు కొనసాగే ఈ పాలమూరు మినీ ఐపీఎల్లో నాకౌట్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ప్రతి టీం 6 మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ ఖరారు చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్దన్ రెడ్డి ఒక్కో టీంకు ఫ్రాంచైజీలుగా వ్యవహరిస్తారు. సెపరేట్ లోగోతో పాటు ప్లేయర్లకు డ్రెస్సులను నిర్వాహకులే అందించనున్నారు. విన్నింగ్ టీంకు 40,000, రన్నరప్ టీంకు 20,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇదే కాకుండా జిల్లా క్రికెట్ సంఘం నుంచి టైటిల్ విజేతకు 1,00,000, రన్నరప్ కు 50,000 రూపాయలు అందజేయనుంది. ఓనర్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ కి 1,00,000 రూపీస్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వచ్చిన వాళ్ళకు 30,000 ఇవ్వడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఉత్సాహపరచడానికి, వాళ్ళందరి ఫిట్నెస్ గా తీసుకురావడానికి రేపు పొద్దున మళ్ళీ స్కూల్స్ లో పోయి మంచి ఉత్సాహంతో వాళ్ళందరూ చదువుకునే విధంగా ఈ మ్యాచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేడియం గ్రౌండ్, బాయ్స్ కాలేజీ గ్రౌండ్లు వేదికగా వారం పాటు ఐపీఎల్ 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న జట్లు టైటిల్ పోరులో నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.